మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో చేరువచ్చిన మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సంకల్పంలో భాగంగా క్రీస్తు లాంటి సారూప్యతను మనం సంపాదించటం, ఇది నాకు ఇవ్వబడిన అంశం. దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు యొక్క సారూప్యతను సంపాదించుట. అవును, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టిని నరుల్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు సంకల్పించి దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి నరులు దేవునికి దూరం అయిన తర్వాత అలాంటి వారిని తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి రప్పించడానికి బోధన సిద్ధం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారి కొరకు బలిగా అర్పణముగా దేవుడు సిద్ధపరిచి, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ వలన ఆకర్షితులై అపోస్తుల యొక్క బోధ వలన విశ్వాసం ఉంచి ఎవరైతే ముందుకు వస్తూ ఉన్నారో వారందరినీ కూడా పరిశుద్ధపరిచి వారిని దత్తపుత్రులుగా స్వీకరించి వారందరినీ కూడా ఆయన ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు. అది సంఘం. సహోదరులు నా ముందు చక్కగా ఆ సంగతులు వివరించారు. అయితే లోకంలో ఉన్నవారు క్రీస్తులోకి వచ్చాం, చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వచ్చాం. అపవాది స్వాధీనంలో అపవాది యొక్క అధికారంలో ఉన్నటువంటి వారు విడిపింపబడి క్రీస్తునందు అనే పరిధిలోనికి వచ్చాం. క్రీస్తునందు మనకి సమాధానం ఉంది, క్రీస్తునందు మీకు శాంతి ఉంది. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. అయితే ఎవరైతే దత్తపుత్రులు అయ్యారో అలాంటి వారందరినీ దేవుడు విడిచిపెట్టకుండా, ఎవరి మానాన్ని వాళ్ళు బ్రతికేటట్లుగా నిర్ణయించకుండా అలాంటి వారందరినీ తీసుకొచ్చి ఒక గుంపు చేశాడు. అది సంఘం. అందులో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ఎలాంటి భాషాపరమైన భేదం కానీ, ఎలాంటి జాతి భేదం కానీ లేకుండా అందరినీ తీసుకొచ్చి ఒక చోట, దాన్ని ఏమన్నాడంటే ప్రభు యొక్క శరీరంలో అవయవాలు అన్నాడు. అయితే ఈ స్థితిలో ఉన్నటువంటి వారు అదే స్థితిని కొనసాగించాలి, అంత మాత్రమే కాదు పరిపూర్ణతను సాధించాలని చెప్పాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలి, ఆ కుమారులైనటువంటి వారందరూ తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతకాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా అంటే పరిశుద్ధతను మెయింటైన్ చేయడం, పరిశుద్ధతను కొనసాగించటం, పరిశుద్ధతలో పరిపూర్ణతను సాధించటం, వ్యక్తిత్వపు గుణాల్లో క్రీస్తు లాంటి సారూప్యతను సాధించటం. ఇది సాధ్యమా? పాపాలకి ప్రక్షాళన జరిగి పాపాలు క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా తీర్చబడి ఆ తర్వాత జీవితాన్ని కొనసాగించండి అంటే వేరే సంగతి. కానీ క్రీస్తులాంటి స్వభావం అన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవ స్వభావం అన్నాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని క్రీస్తుతో కూడా మళ్ళీ బ్రతికించి పరలోకం నందు క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టి క్రీస్తు లాంటి స్వరూపం సాధించు. అయితే దానికి నా ఏర్పాట్లన్నీ నేను చేశాను, దేవుడి ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. ఆయన వైపు నుంచి ఎంత సహకారం అందించాలో అంత సహకారం అందించాడు.
గలతీయులకు రాసిన పత్రిక 4:19 మనం చూసినప్పుడు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు అన్నాడు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు అంటే సంఘంలో ఉండేటువంటి వారందరూ, అందులో విద్యావంతులు ఉండొచ్చు, విద్యా విహీనులు ఉండొచ్చు, అందులో గొప్పవారు ఉండొచ్చు, సామాన్యులు ఉండొచ్చు, మనమందరమును ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 మనం చూసినప్పుడు మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు వరకు. సమానమైన సంపూర్ణత సాధ్యమా? ఆలోచించాలి. నువ్వు నరుడు కదా, బలహీనతలు ఉన్నాయి కదా, ఈ లోకంలో బ్రతుకుతున్నావు కదా, మరొక పక్కన నీ శత్రువు అపవాది ఉన్నాడు కదా. వాస్తవానికి నీ తండ్రికి శత్రువు, వాస్తవానికి యేసుక్రీస్తు వారికి ఆయన శత్రువు. యేసుక్రీస్తు వారి విషయంలో ఏం చేయలేక చివరికి దేవుని పిల్లలమైనటువంటి మన మీద గర్జించి సింహం వలె ఎవరిని మిరుగుదరని ఆలోచనతో ఉన్నాడు. అపవాది ఉన్నటువంటి ఈ లోకంలో క్రీస్తు లాంటి వ్యక్తులుగా మారడం సాధ్యమా? శరీరం ఉంది, శరీరానికి ఇచ్చలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, శరీరేచ్ఛలు ఉన్నాయి. శరీరేచ్ఛలను జయించి క్రీస్తు సారూప్యతను సాధించడం సాధ్యమా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28 మనం చూసినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని. ప్రతి వ్యక్తిని, ప్రతి మనుషుని, సంఘంలో ఉండే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు. ప్రతి మనుషునికి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. సంపూర్ణత, పరిపూర్ణత, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. కాబట్టి ఒక పక్కన లేఖనాలు చూస్తేనేమో సంపూర్ణత సాధించాలి, క్రీస్తు లాంటి స్వరూపాలను సంపాదించాలి. అయితే ప్రాక్టికల్ లైఫ్లో ఎంతవరకు సాధ్యమనే సంగతులు మనం పరిశీలిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:4-5 మనం చూసినప్పుడు దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు, అది దేవ స్వభావములో పాలివారగినట్లు. లోకంలో భ్రష్టత్వం ఉంది, భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. లోకమందున్న భ్రష్టత్వముని ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకున్నాం. లోక మాలిన్యాన్ని తప్పించుకున్నాం. ఇక మీదట దేవస్వభావములో పాలివారగినట్లు ఆ వాగ్దానాలు మీకు అనుగ్రహించబడ్డాయి. దేవ స్వభావంలో పాలివారు, దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుడు నీతిమంతుడు, నీతిలో, యథార్థతలో, కళంకం లేని స్థితిలో దేవ స్వభావంలో పాలివారగినట్లు. కాబట్టి మాటలు చూడండి. గలతీ పత్రిక 4:19 కానీ, కొలస్సీ పత్రిక 1:28 కానీ, ఎఫెసీ పత్రిక 4:11-12 కానీ, లేదా పేతురు 2వ పత్రిక 1:4-5 కానీ, యోహాను 1వ పత్రిక 3:1-3 కానీ, ఇదో ఇంకా ఆయన ప్రత్యక్షం కాలేదు. ప్రభు ప్రత్యక్షం అయ్యేటప్పటికి ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక
ఆయనను పోలి ఉందమని ఎరుగుదుమో అన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యేటప్పటికి ఆయన పోలికలు నీలో కనబడాలి, ఆ రూపం నీలో కనబడాలి. కాబట్టి మానవులమైనటువంటి మనము దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో సృజించబడిన వారమైన ఆ పోలికను, ఆ స్వరూపాన్ని పోగొట్టుకుని అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ప్రభుత్వం పాటు మరలా బ్రతికింపజేస్తూ అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనకి ఈ సంగతులు మనకు రాయబడ్డాయి. అయితే మనల్ని బ్రతికించిన తర్వాత ఇప్పుడు నరుడు అంటే ఒంటరుడు కాదు, అంతకుముందు దిక్కుమొక్కు లేనాడు, తండ్రి లేనాడు, తండ్రితో సంబంధం లేనాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు యేసులోనికి వచ్చాడో తనంటే శరీరము, ఆత్మ, అంత మాత్రమే కాదు, దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. అంతకుముందు కేవలం శరీరము, ఆత్మ, దేవునికి వేరైన ఆత్మ, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన ఆత్మ. కానీ బ్రతికింపబడిన తర్వాత ఇప్పుడు నీకు ఎవరు తోడు? ఆత్మ చేతను ముద్రింపబడ్డావు, గొప్ప సహకారం నీకు. అంటే ఇక మీదట నువ్వు ఒంటరిగా పోరాడడం అవసరం లేదు. ఒంటరిగానే నువ్వు పోరాడి పరిపూర్ణతను సాధించిన అవసరం లేదు. నీకు తోడుగా తన ఆత్మను అనుగ్రహించాడు, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు, నీకు తోడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, నీకు తోడుగా పరిశుద్ధులు ఉన్నారు, నీకు గొప్ప సమూహం ఉంది నీ చుట్టూ. కాబట్టి ఇక మీదట నువ్వు సాధించగలవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితిరి. పూర్వము పరిశుద్ధాత్మని సహాయం లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్మని సహాయం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మని సహాయం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసినప్పుడు, ఇదిగో మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగాను ప్రతిష్ఠించు. క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తే, నీ హృదయపు ఏలికగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే, నీ హృదయంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. నీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయం అన్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో మీరు దేవుని మహిమపరచాలి. కారణం ఏంటంటే, ఇది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆ దేహం ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్ముడు నీ దేహంలో నివసిస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ హృదయంలో రాజుగా ప్రభువుగా ఆయన పరిపాలన చేస్తూ ఉంటే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, దేవాలయము. అలాంటి వారి మధ్యలో దేవుడు ఉంటాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రభులయ్యుందురు. బా, ఎంత గొప్ప స్థితి ఇది! చచ్చిన వారిని బ్రతికించి, బ్రతికించిన వారిని పరలోకమునందు కూర్చుండబెట్టి, దైవ సహవాసాన్ని మనకు అనుగ్రహించి, క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మన హృదయపు ఏలికగా హృదయంలో ప్రతిష్ఠించుకోమని చెప్పి పరిశుద్ధాత్మని చేత ముద్రింపబడితే, ఇప్పుడు నువ్వు ఒంటరివాడు ఎలా అవుతావు? దేవుని పరంగా ఇన్ని ఏర్పాట్లున్నా
మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఒంటరిగా జీవితాన్ని జీవించి పైకి రమ్మని చెప్పట్లేదు. మళ్ళీ నీతో పాటు ఒక 2, 3, 4, 10 మందిని కలుపుతున్నాడు. అందరూ ఒకే మనస్తత్వం, ఒకే బ్యాక్గ్రౌండ్, ఒకే కులం, ఒకే గోత్రం, ఒకే భాష కాదు. అందులో యూదులు ఉన్నారు, గ్రీస్ దేశస్తులు ఉన్నారు, దాసులు ఉన్నారు, స్వతంత్రులు ఉన్నారు, రకరకాలైన భాషలు, రకరకాలైనటువంటి పరిస్థితి. ప్రకటన గ్రంథం 5:10-9-10 మనం చూసినప్పుడు రకరకాలైనటువంటి వారు అందరినీ కలిసి ఒక రాజ్యంగా, దేవుని ప్రజలుగా, ఆయన ఇంటి ఆ కుటుంబంగా కట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు ఇదిగో మీరు పరలోకపు స్థితిని ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకరినొకరు ప్రేమించటం, ఒకరినొకరు క్షమించటం, ఒకరినొకరు దీవించటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు పులుగొల్పుకోవడం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది సంఘంలో ప్రాక్టికాలిటీగా మనం జరిగించే కార్యక్రమం. నీ పొరుగువాన్ని నిందించొద్దు, నీ పొరుగువానితో అబద్ధమాడొద్దు, నీ పొరుగువాన్ని ఏది ఆశించొద్దు, యథార్థంగా జీవించు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ దేవుని ఏర్పాట్లు ఉన్నాయి. లేకపోతే క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి మనం సంపూర్ణతను సాధించాలి అంటే, ఇదిగో మొట్టమొదట గ్రంథంలో ఏం చెప్పబడిందంటే మూలోపదేశాన్ని మాని అన్నాడు. నువ్వు సంపూర్ణతలోకి వెళ్ళాలంటే ముందు బేసిక్ ఉన్నాయి కొన్ని. ఆ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకునే దాన్ని మానితే అప్పుడు సంపూర్ణత. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, అదిగో నిర్జీవ క్రియలు, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, ఇది 2. నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం 1, మారు మనసు 2, దేవుని యందలి విశ్వాసం 3, బాప్తిస్మమును గురించి బోధ 4, హస్త నిక్షేపణ 5, మృతుల పునరుద్ధానము 6, నిత్యమైన తీర్పు 7, అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం బాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. దేవుని గురించి స్పష్టత లేకుండా నువ్వు పరిపూర్ణతలోకి అడుగు పెట్టలేవు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నువ్వు ఎరగకుండా, దేవుడెవరో తెలియకుండా, ఒక్కడై ఉన్న దేవుడు ఎవరో తెలియకుండా, ఆరాధింపబడే దేవుడు ఎవరో తెలియకుండా, రక్షించబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్ల విశ్వాసం నీకు తెలియకుండా, బాప్తిస్మమును కూర్చున్న బోధ ఏంటో నీకు తెలియకుండా, మారు మనసు అంటే ఏంటో నీకు తెలియకుండా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం ఏంటో నీకు తెలియకుండా ఇంకా ఇక్కడెక్కడే తిరుగుతున్నావు అనుకో, ఇంకా ప్రాథమిక విషయాల దగ్గరే నువ్వు తిరుగుతా ఉన్నావు అనుకో, నువ్వు సంపూర్ణతలోకి వెళ్ళేది ఎప్పుడు? కాబట్టి అపవాది మనుషుల్ని భ్రమ పెడుతున్నాడు. గ్రంథం అంతా చెప్తుంది నీ ప్రవర్తన ఏంటి, నీ యోగ్యత ఏంటి, నీ అర్హత ఏంటి. వివేకం లేని ప్రజలు పట్టుకున్నారు. దేవుడు అర్హుడా, ప్రభు అర్హుడా, ఆరాధనకు అర్హుడా, అసలు నీ అర్హత ఏంటి? ప్రార్థించడానికి నీవు అర్హుడువా? ఆరాధించడానికి వచ్చేటువంటి నీవు అసలు యోగ్యతతోనే వచ్చావా? యోగ్యుడిగానే ఉండి కీర్తిస్తున్నావా? యోగ్యుడిగానే ఉండి బోధిస్తున్నావా? ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును అన్నాడంతే. యోగ్యత లేకుండానే ప్రభు వల్ల సమీపిస్తున్నావా? కాబట్టి కేవలం దేవుడెవరు, దైవత్వం ఏంటి, ఇదే సంగతులు నువ్వు ఇంకా అక్కడే నువ్వు ఆగిపోయి ఉంటే, మూలోపదేశం మానాలంటే అర్థం ఏంటి? అక్కడ స్పష్టమైన అవగాహన తెచ్చుకుని నిర్ధారణకు వచ్చి
రూఢిపరుచుకుని ఇదిగో ఇక మీద నువ్వు అడుగులు వేయాలి, ముందుకు అడుగులు వేయాలి. పరిపూర్ణతను ఇంకా సాధించాల్సింది, ఇంకా ముందుకెళ్లాల్సిన ప్రయాణం ఉంది. ఇంకానే ఎంతకాలమైనా బేసిక్ దగ్గరే ఉండిపోతే కాలం వయసును బట్టి చూస్తే మీరు పెద్దవారు అన్నాడు, బలమైన ఆహారం తినగలిగిన వారు అన్నాడు. కానీ పరిస్థితి ఎలా ఉంది? ఇదో ఇంకా బలహీనమైన వాటి దగ్గర ఉండిపోయారు, పాలు త్రాగే దశలోనే ఉండిపోయారు. పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు అని చెప్పాడు. కాబట్టి ఒకటి మూలోపదేశాన్ని విడిచిపెడితే పరిపూర్ణతలోనికి సాగడానికి అవకాశం ఉంటుంది. అంటే మూలోపదేశం విషయంలో స్పష్టత కలిగి అద్వితీయ సత్యదేవుడు ఎవరో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో ఎరిగి దేవుని యొక్క సంకల్పం ఏంటో వివరంగా గ్రహించి ఇక మీదట క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఇక మీదట నీ ప్రయాణం సాగాలి. ప్రయాణం ఉన్నతమైన స్థితికి సాగాలి, క్రీస్తు లాంటి వ్యక్తిత్వానికి సాగాలి. కాబట్టి అందుకొరకు ఆయన చేసిన ఏర్పాటులో ఇదిగో సంఘం పరిశుద్ధతలో కొనసాగాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలంటే, పరిచర్య ధర్మం జరగాలంటే ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, కాపర్లుగాను, స్వార్థికులుగానే నియమించాడు. ఇది రెండో ఏర్పాటు. కాబట్టి ఆల్రెడీ సెటప్ చేసి ఉంచాడు ఆయన. అపోస్తులు లేరు కదండి, వాస్తవమే లేరు. అపోస్తులు ప్రవక్తలు రాసిన ప్రామాణికమైనటువంటి గ్రంథం మనకుంది, అపోస్తులు బోధ మనకుంది. నాడు వారు ఏం బోధించారో, వారు ఏం జీవించారో రికార్డెడ్గా మనకు తెలియపరచబడింది. సంఘం ఎలా కట్టబడాలో అపోస్తులు మాట్లాడారు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అపోస్తులు మాట్లాడారు, సంఘానికి వెలుపటి వారి ఎడల ఎలా ప్రవర్తించాలో అపోస్తులు చెప్పారు, వ్యక్తిగతంగా నీ వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో అపోస్తులు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని పట్ల నువ్వు ఎలాంటి ప్రేమను కనపరచాలో అపోస్తులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని సంగతుల్ని అపోస్తులు చక్కగా గ్రంథస్థం చేసిన సంగతులు మనకి ఆయా పత్రికలు మనం చదువుతూ ఉన్నప్పుడు క్రైస్తవ జీవితంలో సంపూర్ణతను, పరిపూర్ణతను సాధించడానికి అవసరమైన సంగతులన్నీ మనకు రాయబడ్డాయి. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసుకున్నాం అనుకోండి, 6 అధ్యాయాలు అందులో మొదటి 3 అధ్యాయాలు కూడా ఇదిగో ఒక వ్యక్తి క్రీస్తు యేసులోనికి రావడం, పరిశుద్ధపరచబడ్డం. తర్వాత 3 అధ్యాయాలు కూడా క్రైస్తవ ప్రయాణానికి వచ్చిన సంగతులు. 4, 5, 6 అధ్యాయాల్లో క్రైస్తవ జీవితం ఎలా జీవించాలా, నువ్వు ఎలా బ్రతకాలా, పొరుగువారితో ఎలా ఉండాలా, సంఘంలో ఎలా ఉండాలి, నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలి, నీ పిల్లలతో నువ్వు ఎలా ఉండాలి, పిల్లలారా తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ఉండాలి, యజమానుల విషయంలో మీరు ఎలా ఉండాలి, సంపూర్ణతలోనికి సాగిపోవడానికి అపోస్తుల బోధ మనకు ప్రామాణికంగా ఉంది. అపోస్తుల బోధ మారదు, మార్పు లేనిది. అది ఎన్ని వేల సంవత్సరాలైనా మారదు. టెక్నాలజీ మారుతుంది, మన సదుపాయాలు మారుతున్నాయి, మన వస్త్రధారణ మారుతుంది, మనం వాడేటువంటి బళ్ళు వాహనాలు మారుతున్నాయి. అపోస్తుల బోధ మారు, లేటెస్ట్ టెక్నాలజీ అండి, ఇది అప్డేట్ వెర్షన్ అండి. అపోస్తుల బోధ అప్డేటెడ్ వెర్షన్ ఉండదు. అనాదిలో దేవుడు ఏమి నిర్ణయించాడో అదే సంఘానికి ప్రామాణికం. ఒకడు రక్షించబడ్డానికి ముందు అదే ప్రామాణికం, రక్షించబడిన వాడు రక్షణ కొనసాగించడానికి అదే ప్రామాణికం. నీ మాట విషయంలో కానీ, నీ క్రియల విషయంలో కానీ, నీ ఆలోచన విషయంలో కానీ, నీవు జీవించేటువంటి జీవిత విషయంలో కానీ, నీ దైనందినటువంటి దినచర్యలో కానీ అపోస్తుల బోధ నీకు ప్రామాణికం కాకపోతే పరిపూర్ణతను ఎలా సాధిస్తావు, సంపూర్ణతను ఎలా సాధిస్తావు? అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు వారు ఇంకా పసిపిల్లల స్థితిలోనే ఉన్నారు అన్నాడు. పాలు త్రాగు ప్రతివాడు శిశువు అన్నాడు.
మీలో అసూయ కలహమును ఉండగా ఇంకా అసూయలతో కలహాలతో ఉన్నారు. సత్యస్వార్థను విన్నారు, అపోస్తుల బోధ విని క్రీస్తు యేసులోనికి వచ్చారు. క్రీస్తు యేసులోని దత్తపుత్రులైన ప్రతి వాళ్ళని సంఘం అన్నాడు. సంఘంలో ఉండి ఇంకేమున్నాయి? అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ప్రతీకారాలు ఉన్నాయి. దీన్ని విడిచిపెడితే కదా సంపూర్ణత. దీన్ని విడిచిపెడితే కదా నువ్వు పరిపూర్ణతలో సాగేది. ఇంకా బాల్య దశలోనే, కుర్రతనంలోనే నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతుని, పిల్లవాడి వలె తలంచుతుని, పిల్లవాడి వలె యోచిస్తున్నానట్టుగా నీ వయసు పెరుగుతున్నా ఇంకా అసూయ కలహాలతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే, దుష్టత్వంతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇంకా నువ్వు పాలు తాగే దశలోనే ఉన్నావు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు పేతురు రాసిన రెండో పత్రిక, అక్కడ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇదిగో వీటిని మాని వదిలిపెట్టి దేన్ని? దుష్టత్వాన్ని, సమస్తమైన కపటం, వేషధారణ, కనబడేటట్లుగా ఒకటి, కనపడని రూపం ఇంకోటి కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. నిర్మలమైన పాలు, అపోస్తలుల బోధ, క్రొత్త నిబంధన, దేవుని వాక్యం, వీటిని విడిచిపెట్టండి. మీరు నడవాల్సిన విధంగా మీరు నడండి, విసర్జించాల్సింది విసర్జించండి, ధరించాల్సింది ధరించండి, అమర్చుకోవాల్సింది అమర్చుకోండి. క్రీస్తు లాంటి వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంది. ప్రభులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రాచీన స్వభావం అయితే, మళ్ళీ అదే ప్రాచీన స్థితి అయితే, దాన్ని విడిచిపెట్టని స్థితి అయితే పరిపూర్ణతలో సాగడం ఎలా? దాన్ని వదిలిపెట్టే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నడవకూడదు అని చెప్పాడు. ఎలా నడవండి అని ఖచ్చితంగా చెప్పాడు. నువ్వు పరిపూర్ణతలో పోవాలంటే ఎలా నడవకూడదో దాన్ని ఎరగాలి, ఎలా నడాలో నీకు తెలియాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 5వ వచనంలో, 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి మీరు నడుచుకోండి, క్రీస్తుని పోలి మీరు నడుచుకోండి, ప్రభు అయిన క్రీస్తు వారిని మాదిరిగా ఉంచి మీరు నడుచుకోండి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, ఇదిగో నేను మీకు మాదిరి, దేవుని పోలి, క్రీస్తుని పోలి, అపోస్తలుని పోలి. ఇది నడుచుకొనవలసిన విధానం పరిపూర్ణతను కోరితే. అందుకని సంకల్పంలోనే దేవుడు ముందుగానే నువ్వు నడిచే మార్గం కొత్త మార్గం ఏం కాదు, ఎవరో నడవని మార్గం ఏం కాదు, నీకంటే ముందుగా అపోస్తలులు నడియాడి చూపించిన మార్గం. నిన్న మనం నేర్చుకున్నాం కదా, అపోస్తలుడు అంటే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారు అపోస్తలులు అంటే లోకంలోనే బ్రతుకుతూ లోక సంబంధులు కానట్టుగా బ్రతికిన వారు, లోకంలోనే బ్రతుకుతూ పరలోక పౌరులుగా బ్రతికిన వారు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన సంగతులు ఎందే
మనస్సుంచుచున్నారు, కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి నువ్వు పరలోక పౌరుడు కదా, భూమి మీదే బ్రతుకుతూ ఉన్నావు. భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉన్నా పరలోకపు వారసుడివి, క్రీస్తుతోడి వారసుడివి, దేవుని కుమారుడివి, ఆత్మచేత ముద్రింపబడిన వాడివి, ప్రభు యొక్క పాలనలో కొనసాగుతూ ఉన్నవాడివి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకోండి, నడండి అన్నాడు. ఆ తర్వాత ఇంకా మనకి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి, ఒకటే దేవుని పోలి నడుచుకోండి. 2 ప్రేమ కలిగి నడుచుకోండి. ఎవరి వలె? బలిగా అర్పణముగా తన్ను తాను అర్పించుకున్న క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపించాడు. ఏ నరమాత్రుడి ప్రేమను చూపించలేదు. ఎంత గొప్ప ప్రేమ అయిన ప్రేమ! నీ కొరకు నా కొరకు ఆయన అమూల్యమైనటువంటి రక్తాలు చిందించాడు కదా, తన ప్రాణాన్ని కోల్పోయారు కదా, మనం పొందాల్సినటువంటి శిక్షణ ఆయన పొందారు కదా. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, నిస్వార్థమైన ప్రేమ, ప్రతిఫలాన్ని ఆశించని ప్రేమ. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. ప్రేమించండి, ప్రేమ కలిగి నడుచుకోండి. ఎవరి వలె? క్రీస్తు వలె. తగ్గింపు స్వభావం కలిగి త్యాగపూరితమైనటువంటి స్థితిని మనకు కనుపరిచి ఎంతో గొప్ప స్థితిలో నుండి పరలోకంలో దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఇచ్చుకోండి. కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే తగ్గించుకున్నాడు. రిక్తునిగా చేసుకుని ఆకారమును మనుషుడుగా మనిషి రూపంలో కనబడి, ప్రేమ ఉంది ఆయనలో, త్యాగం ఉంది, త్యాగశీలి. మనం ఆయన్ని ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 చెప్తున్నాడు కదా, అది కళంకమైనను ముడతైనట్టు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అది ప్రేమ. అలాంటి ప్రేమామూర్తిని మనకు చూపించి తిట్టిన వాడిని తిరిగి తిట్టకుండా, కొట్టిన వాడిని తిరిగి కొట్టకుండా, దూషించిన వాడిని బదులు దూషించకుండా, అవమానిస్తే అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువలో ఉండే శ్రమలో అవమానాలు సహించినటువంటి క్రీస్తు ప్రభువారిని మాదిరిగా చూపించి, ఇదిగో మీరు కూడా ఆయన వలె ప్రేమ కలిగి మీరు నడుచుకోండి. నడిస్తే గ్యారంటీగా పరిపూర్ణత సాధిస్తాం. దేవుని పోలి నడవడం నువ్వు ఆరంభిస్తే గ్యారంటీగా నువ్వు పరిపూర్ణతను సాధిస్తావు. లేదండి ఇంకా మేము ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు, దోషంతో ఉన్నాం, మానే వదిలిపెట్టాయి. అది నీ స్వభావం కాదది. అందుకొరకు నువ్వు పిలవలేదు, అందుకొరకు నువ్వు సంఘంలో చేర్చబడలేదు, అందుకొరకు రక్షణ కాదు. అది పసిపిల్లల మైండ్, అది పసిపిల్లల స్వభావం అన్నది. పాలు త్రాగే దశలో ఉండే స్వభావం అన్నది. కాబట్టి దాన్ని విడిచిపెట్టేసే. ఒకటే దేవుని పోలినడు, 2 క్రీస్తు ప్రభుని పోలినాడు అండి. అది 3వ సంగతి మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం నుండి, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యముని వాటిలో కనబడుచున్నది గనుక చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం. వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యముని వాటిలో కనబడుచున్నది గనుక
ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధులు నడిచే విధానం వేరు, చీకటి సంబంధులు నడిచే విధానం వేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. క్రైస్తవుడా, నీవు కొండ మీద నుండే పట్టణం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండొద్దు. ఒకప్పుడు చీకటి, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. ఇక మీదట క్రీస్తు లాంటి స్వభావాన్ని, స్వరూపాన్ని సాధించాలంటే వెలుగు సంబంధుల వలె నడు. వెలుగు సంబంధం ఎలా నడుస్తాడో అపోస్తలులు మాట్లాడారు. వెలుగు సంబంధుల వలె నడు. ఇది మూడో సంగతి. నాలుగో సంగతులు మనం చూసినప్పుడు 15-16 వచనాలు మనం చూస్తే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. టైం చాలా ప్రెషియస్, టైం చాలా విలువైంది, అమూల్యమైంది టైము. లేత వయసు నడిప్రాయం గతించిపోతూ ఉంది, వృద్ధాప్యంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. టైం అయిపోతుంది, సమయం తక్కువ, భూ నివాసకాలం నేడంత అస్థిరమైంది. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని పోనీయొద్దు. పొట్టు గాలికి ఎగురుతున్నట్లు సమయం గతించిపోతా ఉంది. జఫన్యా గ్రంథం 2:1 సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని పోనీయొద్దు, అజ్ఞానిగా ఉండొద్దు. ఇదిగో నువ్వు జ్ఞానుడి వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఎన్ని నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో మీరు గ్రహించుకునుడి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట అజ్ఞానులుగా నడొద్దు, జ్ఞానులుగా నడుచుకోండి. 4 సంగతులు మనం చూసాం. మొట్టమొదటిగా దేవుని పోలి నడండి. రెండవ సంగతులు మనం చూసినప్పుడు క్రీస్తుని పోలి ప్రేమ కలిగి నడుచుకోండి. మూడవ సంగతులు మనం చూసినప్పుడు వెలుగు సంబంధుల వల్ల మీరు నడుచుకోండి. ఇదిగో 4వ సంగతిలో జ్ఞానము కలిగి మీరు నడుచుకోండి. ఎలా నడండి? అపోస్తలుల ఉపదేశం ఇది. నడిస్తే ఏంటంటే లాభం? ఆ సంపూర్ణతలను కొనసాగుతాం, పరిపూర్ణతను సాధిస్తాం. అదే పత్రికలో ఎలా నడద్దో చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే, అన్యజనులైతే అంధకారమైన మనసు గలవారై హృదయ కాఠిన్యం వలన దేవుని తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించుకు నడుచుకునేవారు అన్యజనులు. అన్యజనులు నడిచినట్టుగా మీరు నడొద్దు, అన్యులు ప్రార్థించినట్టుగా ప్రార్థించొద్దు. మత్తయి సువార్త 6 అన్యులు యొక్క ఇష్టాన్ని జరిగించొద్దు. 1 పేతురు పత్రిక 4:1-3 ఎలా నడొద్దో చెప్తున్నాడు. నడొద్దన్న చోట ఆగిపో, నడమన్న చోట నడు, పరిపూర్ణత వస్తుంది. దేవుడు ఎలా నడవద్దన్నాడో నువ్వు అలా నడుస్తూ, ఎలా నడవమని కోరుతున్నాడో నువ్వు అలా నడవకపోతే నువ్వు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. రక్షణని కూడా కోల్పోయే ప్రమాదం, నిత్య జీవాన్ని పొందలేని పరిస్థితి ఉంది. కాబట్టి దేవుడు అనాదిలో నిర్ణయించాడు, కుమారులైన వారందరూ పరిపూర్ణులుగా ఉండాలి.
దేవ స్వభావంలో పాలువారిగా ఉండాలి, క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడాలని. దాని కొరకు ఏ సత్క్రియ చేయాలా నువ్వేం ఆలోచించిన అవసరం లేదు. నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా అన్నాడు అంతే. ధర్మశాస్త్రంలో ఆగిపోతారంటే పరిపూర్ణత లేదు. ధర్మశాస్త్రం క్రీస్తునంతగా నడిపించడానికి బాలశిక్షకుడిగా ఉపయోగపడింది. కానీ వచ్చయ్యా నిత్యజీవం పొందాలని నేను ఏం చేయాలి, పరిపూర్ణత సాధించాలంటే ఏం చేయాలి? పరిపూర్ణుడు ఒకటకు నీవు కోరిన ఎడలా. ఏక మీదట పరలోకంలో ధనాన్ని కూర్చుకో, భూమి మీద ధనాన్ని కూర్చుకోవడం కాదు. నువ్వు పరిపూర్ణతను కోరేవాడు అయితే పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకో. పొట్టివాడైన జక్కయ్య ప్రభు ఆయన సమీపించినప్పుడు హ్యాపీ అయిన మనుషుని యొక్క బస్ చేయి వెళ్ళేసి అనుకున్నారు అందరూ. కానీ జక్కయ్య నిలబడి, ఇదిగో నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనైనా తీసుకుంటే మళ్ళీ చెల్లిస్తాను, నాకున్న దాంట్లో 50% పేదలకు ఇస్తాను. నేను కోరుకుని పరిపూర్ణతను కోరుకుని. కాబట్టి ఎలా నడాలి గ్రంథం మాట్లాడుతుంది, ఎలా నడవకూడదు గ్రంథం మాట్లాడతావు. అపోస్తలుల యొక్క ఉపదేశం ప్రతిరోజు అవసరమే. అపోస్తలుల యొక్క ఉపదేశం ప్రతిరోజు నువ్వు గ్రంథాన్ని పఠిస్తూ ఉండాలి. ప్రతిరోజు అపోస్తలుల యొక్క ఉపదేశాన్ని వింటూనే ఉండాలి. పత్రికలు చదవమండి, అయిపోయిందంటే కుదరదు, వచ్చు వరకు చదవాలన్నాడు. దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అది నిన్ను రేపుతుంది, అది నిన్ను బలపరుస్తుంది, అది నిన్ను హెచ్చరిస్తుంది, నీతి అంది శిక్ష చేస్తుంది. కారణం ఏంటంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు తోరుచు హృదయంలో ఉండే తలంపుల్ని ఆలోచనల్ని శోధించగలిగినంత శక్తి కలిగింది. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క ఏర్పాట్లు మనకు తోడుగా ఉన్నాయి. అపోస్తుల యొక్క బోధ ప్రామాణికంగా మనకు ముందు ఉంచబడింది. అయితే ఇప్పుడు ఎక్క మీద నువ్వు ముందు సాగాలంటే సహవాస దోషం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. పరిపూర్ణతను కోరుకునే ఏ వ్యక్తి అయినా సహవాస దోషం లేకుండా చూసుకోవాలి. ఎవరితో నీ సహవాసం? దుష్టులతో నీ సహవాసం అయితే, అపోస్తలుల బోధకు భిన్నంగా జీవించే వారితో నీ సహవాసం అయితే, స్వేచ్ఛగా తమ నాలుకలు నాడించే వారితో నీ సహవాసం అయితే, కలిపి చెరిపి బోధలు చేసే వారితో నీ సహవాసం అయితే ఎక్కడ పోతావు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవని చెప్తుంది. పరిపూర్ణతను కోరే వ్యక్తి అయితే, క్రీస్తు లాంటి స్వరూపానికి కావాలంటే పరిశుద్ధులతోనే సహవాసం చేయి. అపోస్తులు మాట్లాడు ఎలాంటి వారితో సహవాసం చేయకూడదో స్పష్టంగా మాట్లాడారు. జారులతో సహవాసం చేయొద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేని మళ్ళీ దాన్ని వివరించి చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయొద్దని కాదు. ఇది లోక సంబంధమైన సహవాసాన్ని గురించి మాట్లాడతలేదు. లోకంలో ఉండే సహవాసమే అయితే అసలు భూమి మీద మీరు బతకాల్సిన పనే లేదు, బతకలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్నాడలా అట్టి వారితో మీరు సాంగత్యము చెయ్యొద్దు, భుజించదు. లేదండి నా సహవాసంలో ఉండేవాళ్ళు అందరూ వెళ్ళానండి,
మరి పరిపూర్ణత నీకు ఎలా సాధ్యమవుతుంది? నీకు క్రీస్తు లాంటి స్వభావం నీకు ఎలా సాధ్యమవుతుంది? నీకు దుష్ట సాంగత్యం మంచివాడిని కూడా చెడగొడుతుంది కదా. గ్రంథానికి లోబడమా? ఎవరితో మన సహవాసం? ఎవరితో కలిసి మనం ఆరాధిస్తున్నాం? దోచుకునేవారు ఉన్నారా సంఘంలో? అబద్ధికులు ఉన్నారా సంఘంలో? ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారా సంఘంలో? అలాంటి వారితో నువ్వు కలిసి ఆరాధించేది? ధనాపేక్షకులతో కలిసి నువ్వు భుజించేది? ఎలాంటి వారితో? సహవాస దోషం ఉందనుకోండి, క్రీస్తు లాంటి వ్యక్తిత్వం నీకు రాదు. క్రీస్తు ప్రభు అలాంటి వాడు కాదు, అపోస్తులు అలాంటి వారు కాదు. గత లెసన్లో మనం నేర్చుకున్నాం కదా, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన కడిగాడు, కడగబడ్డాం, పవిత్రపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్షమించబడ్డాం. ఇది ఏక మీదట నీ సహవాసం జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడు సంగతులన్నీ చెప్పిన తర్వాత ఎవడైనా ఒకవేళ ఇలాగా జీవించకపోతే, అపోస్తలుడు బోధించినట్లుగా ఒకవేళ ఎవడైనా బ్రతకపోతే అలాంటి వాడితో సహవాసం చేయొద్దు అని చెప్తున్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం, 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం, 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదిగో అక్కడ 13, 14 వచనాల్లో మనకి ఇలా రాయబడింది. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. వద్దు. ఎవరితో సాంగత్యం చేయాలో ఎవరితో సాంగత్యం చేయకూడదు మాట్లాడుతున్నాడు. అంటే ఎవడైనా ఈ బోధన తేకుండా మీ యొద్దకు వస్తే, అపోస్తలుడు బోధ కాకుండా ఒకవేళ ఎవడైనా నిన్ను సమీపిస్తే వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని కూడా వాడిని చెప్పొద్దు. ఒకవేళ చెప్పితే వాడి దుష్టక్రియలు నువ్వు పాల్పడవుతున్నావు. ఇది మనం అనుసరించడానిక ఇంకొక జనరేషన్ ఏదన్నా వస్తుందా మళ్ళీ? అది చదువుతాం, కంఠస్థ పెడతాం, ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితో జీవితాన్ని పంచుకుంటున్నావు? ఎవరితో జోడీ కడుతున్నావు? ఎవరితో నీ ప్రయాణం? ఎలాంటి వారితో నువ్వు కొనసాగుతున్నావు? దేని కొరకు? నిత్యత్వాన్ని పొందుకోరేవాడువేనా? పరిపూర్ణతను ఆశించేనా? క్రీస్తుల ఆంటి సారూప్యత కావాలి అంటే వదులుకోవలసినవి వదులుకోవాలి, అనుసరించాల్సినవి అనుసరించాలి, నడవాల్సిన చోట నడవాలా, నడొద్దు అన్న చోట ఆగిపో. సహవాసం వద్దన్న చోట నువ్వు పొరపాటున సహవాసం వైపు కొనసాగు. చివరిగా ప్రాముఖ్యమైన మరికొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాం. ఇన్ని ఆశయాలు, ఇన్ని కోరికలు ఉండి అపోస్తుల బోధ ప్రకారమే జీవించాలనేటువంటి ఆలోచనతో ఉండి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు సంఘంలో కొనసాగుతూ ఉంటే ప్రాక్టికల్ లైఫ్లో ఆ వ్యక్తికి ఉన్నటువంటి అవరోధాలు, సాతాను గౌరవం, అడ్డం, శత్రువు. ఇప్పుడు క్రీస్తు లాంటి స్వరూపాన్ని సాధించాలని కోరుకునే వ్యక్తి సాతానుని ఎలా జయించాడు? ఎలా జయించగలడు? సాతాను నిన్న ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచి, వెరీ ఎక్స్పెక్ట్. నీ వయసు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. ఏదేను తోటలో ప్రారంభమైంది అబద్ధ బోధ. ఏదేను తోటలో ప్రారంభమైంది మోసపరచడం. నాటి నుండి నేటి వరకు అపవాది యొక్క ప్రభావం ఉంది. 4000 సంవత్సరాలు అపవాది యొక్క ప్రభుత్వమే ఏలింది, రాజ్యం ఏలింది.
అలాంటి ఒక శత్రువుతో నువ్వు పోరాడాలి అంటే ఇదిగో అపోస్తులు అన్నారు, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరిస్తేనే సాధ్యమని చెప్పారు, లేకపోతే సాధ్యం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం ధరిస్తేనే అపవాదిని జయించగలవు, లేకపోతే అపవాది చేతిలో ఓడిపోతావు. సంపూర్ణత లేదు, పరిపూర్ణత లేదు, రక్షణ నిలబెట్టుకునేది కూడా లేదు. కాబట్టి 6వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు, మీరు అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతో అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారిని నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని సత్యమునకు సాక్షి ఉండాలి. సత్య సాక్షిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడం అన్నాడు ప్రభు. ఇందు నిమిత్తమే నేను పుట్టింది అన్నాడు యేసుక్రీస్తు వారు. సత్యం ఏంటో నువ్వు గ్రహించి సత్యం అనేటువంటి దట్టిని నీ నడుమును కట్టుకున్నప్పుడు నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తలు సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని ఇదిగో నిలబడి, ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలు దుష్టుడు అగ్నిబాణాలు ఆపగలరు, రక్షణ శిరస్త్రాణం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఏంటి ధరించుకుంటే ప్రయోజనం? విశ్వాసం ఎందుకు ఉండాలి? వాక్య ఖడ్గం ఆత్మ ఖడ్గం వాక్యం ఎందుకు ఉండాలి? సత్యం ఎందుకు ఉండాలి? శిరస్త్రాణం ఎందుకు ఉండాలి? మైమర్యం ఎందుకు ఉండాలి? లేకపోతే నీ ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. లేకపోతే నువ్వు దుష్టుడిని ఎదిరించలేవు. మహాబలవంతుడు దుష్టుడు, అంతకంటే బలవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అప్పగించబడింది. బిడ్డ, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించు, సాతానుడిని జయించగలరు. మరి లోకాన్ని ఎలా జయిస్తాం? లోకం మధ్యలో నువ్వు ఉన్నావు, లోకాన్ని ఎలా జయిస్తావు? లోకాన్ని జయించడం చిన్న సంగతి కాదేది. లోకం మాటికి నేను తిప్పేస్తా ఉంటాను, లోకం దాశంలో లోకపు ఆచారంలో తిప్పేస్తూ ఉంటుంది, లోకం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. లోకాన్ని ఎలా జయించగలడం? యోహాను రాసిన పత్రికను మనం చూసినప్పుడు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసంతో లోకాన్ని జయించగలవు. నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వు లోకాన్ని నువ్వు జయించలేవు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసి మాత్రమే లోకాన్ని జయించగలడు. లేకపోతే దేవ లోకాన్ని స్నేహించాడు, పడిపోయాడు. లోక స్నేహం దేవునితో వైరమని మీరు వెలగరా? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకాన్ని జయించాలి. నువ్వు సంపూర్ణత పరిపూర్ణత క్రీస్తు లాంటి స్వరూపాన్ని దేవ స్వభావాన్ని సంపరించుకోవాలంటే నువ్వు విశ్వాసం అయి ఉండాలా, విశ్వాసం ఉండాలా, స్థిర విశ్వాసం ఉండాలి నీలో. విశ్వాసం నీలో లేకపోతే, అల్ప విశ్వాసం అయితే, విశ్వాస భ్రష్టుడు అయితే లోకం నిన్ను ఓడిస్తుంది. లోకం చేతిలో నువ్వు ఓడిపోతావు, నీ ప్రయాణం ఆగిపోతావు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. మూడవది, సాధన లేని నరుడు ఉండడు భూమి మీద.
నువ్వు చచ్చేటంత వరకు నువ్వు ముసలుడివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, యవ్వనుడివైనా, ఎవరికైనా ప్రతి స్థాయిలో శోధన. శోధన నువ్వు ఎలా జయించగలవు? శోధన సహించిన నరుడు ధన్యుడు అన్నాడు. శోధన ఎలా జయించగలవు? సూత్రమేంటి? ప్రభువైన యేసు అన్నారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. మెలకువగా ఉండి నువ్వు ప్రార్థిస్తే నువ్వు శోధన జయించగలవు. లోకస్వార్త 22:46 ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ మెలకువగా ఉండి శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఒకటే, సాతాన్ని ఎలా జయించగలవు? దేవుడిచ్చే సర్వాంగ కవచం. 2, లోకాన్ని ఎలా జయించగలవు? లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం ఉన్నా. 3, శోధన జయించటం ప్రార్థన వల్లనే సార్. 4వ సంగతిని మనం చూసినప్పుడు మన శరీరమే మనకు అడ్డం. క్రీస్తు లాంటి స్వరూపాన్ని సంపాదించలేకపోవడానికి శరీరమే అడ్డం, శరీరేచ్ఛలే అడ్డం. మరి దీన్ని ఎలా మనం నలగొట్టగలం? శరీరేచ్ఛలను మనం ఎలా జయించగలం? గలతీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు 5:16 ఆత్మానుసారముగా మీరు నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. అదే సూత్రం. ఆత్మానుసారంగా నడుచుకోండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడిన వారందరూ దేవుని కుమారులయ్యందురు. లెడ్ బై ది స్పిరిట్. దేవుని ఆత్మచేత నడిపింపబడు, దేవుని చేత నడిపింపబడు. మీరు ఆత్మానుసారముగా నడుచుకునుడి. రోమిలికి రాసిన పత్రిక 8వ చెప్తారు కదా, శరీరానుసారులు వేరు, ఆత్మానుసారులు వేరు. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసు పెడతారు, కానీ శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. ప్రభువైన యేసు మాట్లాడుతూ ఏమి తిందమో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందామో, ఏమి సంపాదించుకు వీటి మీద దృష్టి పెట్టద్దు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మాత్రం మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన అన్నాడు. కాబట్టి శరీరేచ్ఛను ఎలా జయించగలం? శరీరేచ్ఛలు బలమైనవి కదా, శరీరేచ్ఛలు ఎలా జయించగలం? బాప్తిసంలో క్రీస్తు ప్రభు వారితో కలిసి సిలువేశాం శరీరేచ్ఛలు. మాటికి ప్రాచీన స్వభావం పునరావృతం అవుతూనే ఉంటుంది. అది ఒకసారి చంపేస్తే పూర్తి చచ్చేది కాదది. కానీ ఇక మీద సూత్రం ఏం చెప్పాడంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. ప్రతిరోజు అదే పరిస్థితి. గ్యారంటీగా శరీరేచ్ఛలు మీరు నెరవేర్చగలరు. అలాగే పాపం మన సమస్య, అతిపెద్ద సమస్య. క్రీస్తులోనికి రాని వారికి ఇదే సమస్య, క్రీస్తులోనికి వచ్చిన వాడికి సమస్య, చచ్చేటంత వరకు సమస్య. పాపాన్ని మనం ఎలా జయించగలం? యోహాను రాసిన మొదటి పత్రికలో 1:7 మనం చూసినప్పుడు అన్యోన్య సహవాసం అన్నాడు. అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు పాపాన్ని కూడా జయించగలం, అపవాదిని కూడా జయించగలం, శరీరేచ్ఛల్ని కూడా జయించగలం, లోకాన్ని కూడా మనం జయించగలం. జయిస్తేనే క్రీస్తు లాంటి స్వభావం, క్రీస్తు లాంటి వ్యక్తిత్వం, పరిపూర్ణత. ప్రభువైన యేసుక్రీస్తు వారి సామాన్యులకి కూడా అర్థమయ్యేటట్లుగా ఒక ఉపమానంలో తేల్చిపడేసాడు. విత్తు వారిని కూర్చుని ఉపమానం అంట. మత్తయి సువార్త 13వ మార్కు సువార్త 4వ లోకా సువార్త 8వ 4 రకాల నేల గురించి మాట్లాడారు. మొదటి నేల విత్తనాలు పడ్డాయి, 2వ నేల విత్తనాలు పడ్డాయి, 3వ నేల 4 నెలల విత్తనాలు. విని గ్రహించలేదు, ఫలం లేదు, ఫలితం లేదు అన్నాడు. రిజల్ట్ శూన్యం. విని
మొక్కొచ్చింది కానీ రాతి నేల వేరు మొలడానికి మన్ను లేని కారణం చేత అది చచ్చిపోయింది అన్నాడు. మూడోది ముళ్ళ పొదల్లో విత్తబడి ఐహిక విచారం, ధన భోగముల చేత అపరిపక్వంగా ఫలించేవారు, ఫలితం లేనివారు. అంటే జీవితం ఆరంభమైంది, వాక్యం విన్నారు, కొనసాగింపు చేయలేకపోయారు. 4వ రకం నేల గురించి మాట్లాడుతున్నారు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని అది 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా గ్యారంటీ 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 క్రీస్తు ప్రభు లాంటి స్వరూపాన్ని సాధించటం. అసాధ్యమైతే దేవుడు మనకు అప్పగించడు కదా, సంకల్పం చేయడు కదా. ఇవన్నీ జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పంలో ఉన్నాయి. ఆ సంకల్పంలో భాగంగా దేవుడు మన కొరకు ఇదిగో ఈరోజు మనం క్రీస్తు ప్రభులో ఉంటే, ఆయన సంఘంలో మనం ఉంటే ఎక్కడున్నావు అక్కడే ఆగిపోవద్దు, సంపూర్ణతలోనికి సాగాలి, పరిపూర్ణతను సాధించాలి, దేవ స్వభావాన్ని సంపాదించుకోవాలి, క్రీస్తు లాంటి స్థితిని సంపాదించుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం దేవుని దగ్గర శాశ్వత కాలం తరతరాల యుగాలు ఉండేటువంటి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని పొందాలని వీళ్ళ ప్రతి వారికి మనం చేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. వీళ్ళ ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత.